డాక్టర్ బోస్, నేను మీతో కొంచెం మాట్లాడాలి. నేను ఈవినింగ్ వచ్చేంత వరకు మీరు కాస్త వెయిట్ చేయండి. నేను మీరు వచ్చేంత వరకు వెయిట్ చేస్తాను. ఇలా చూడు, నువ్వు చదువుకో, ఫోన్ చూస్తూ కూర్చోకు. చదవడం మొదలుపెట్టు. నీ కొడుకు దగ్గర నుంచి నాకు ₹1,00,000 ఇప్పించు. ఆలోచించు. ఆ రోజు జరిగిన విషయం నీ కొడుక్కి తెలిసిందనుకో, వాడు నిన్ను దైవంగా భావిస్తున్నాడు. ఆ తరువాత మీకేం కాలేదు కదా? నేను వాటర్ తీసుకొస్తాను. నేను బాగానే ఉన్నాను. నేను నా గదికి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటాను. కంపెనీలో జాయిన్ అయ్యి 2 రోజులు కూడా అవ్వలేదు. నీ మనసులో నువ్వేమైనా బాస్ అని ఫీల్ అవుతున్నావా? నీకు ఇచ్చిన ఫైల్ని స్టడీ చేయకుండా నెట్లో చాటింగ్ చేస్తున్నావా? సారీ సార్. రియా, వెళ్ళు. నేను ఇవాళ బెండకాయ తాలింపు తీసుకొచ్చాను. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. తినండి. హలో రియా, ఈయనే సతీష్ సార్. హాయ్. సార్ అన్నట్టు తినే రియా కొత్తగా జాయిన్ అయింది. బెండకాయ వేపుడు అవసరం గా చేసి తీసుకొచ్చింది. విచిత్రంగా ఉందే, కంపెనీలో జాయిన్ అయినా నన్ను కలవలేదు. హలో సార్, ఐఎమ్ రియా. నేను లేడీ శ్రీరామ్ కాలేజ్లో గ్రాడ్యుయేషన్ చేశాను. ఇంకా అంతే సార్, నా గురించి అంతే చెప్పగలను. ఐ హోప్ ఆఫ్టర్ దిస్ మై వర్క్ విల్ బి ఆన్సర్. ఐ లైక్ యువర్ అటిట్యూడ్ మిస్ రియా. వెల్కమ్ టు ఈశ్వరి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్. థ్యాంక్ యూ సార్. కంటిన్యూ. ఇంతవరకు జీవితాన్ని ఎంతో జాగ్రత్తగా లాక్కొచ్చాను. కానీ ఒక్క విషయంలో ఇరుక్కుపోయాను. నా జీవితంలో చేసిన ఒక్క తప్పు. ఇంతవరకు ఈ విషయాన్ని దేవుకి తెలియకుండా కాపాడుకుంటూ వచ్చాను. ఇకపై కూడా దేవుకి ఏమి తెలియకుండా చూసుకోవాలి. నేను ఏడవడం ఎవరు చూడకూడదు. నా కష్టం ఎవరికి తెలియకూడదు. దేవు నన్ను చూసిన వెంటనే కనిపెట్టేస్తాడు. లేదు, నన్ను నేను కంట్రోల్ చేసుకోవాలి. నేను వీటన్నిటిని బయటపడేయాలి. పాత జ్ఞాపకాలేవి నా ఇంట్లో ఉండకూడదు. ఇవన్నీ పడేయాలి. వద్దు ఆంటీ, వీటన్నిటిని పడేయాలి. ఉండకూడదు, ఏది ఉండకూడదు. వీటన్నిటిని పడేయాలి. ఆంటీ, నేను ఇవన్నీ తీసేస్తాను. మీరు ప్రశాంతంగా ఉండండి. లేవండి ఆంటీ. తీసుకోండి, వీటన్నిటిని బయట పడేయండి. కూర్చోండి. తాగండి. ప్రశాంతంగా ఉండండి. పడుకోండి ఆంటీ. అవన్నీ బయట పడేయండి. ఓకే, బాయ్ నేహా. కీప్ ఇన్ టచ్. నీకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాను, యాక్సెప్ట్ చేయాలి. సరేనా? ఓకే, బాయ్.
బాయ్ బాయ్. ఐఎమ్ సారీ, మీ పర్మిషన్ లేకుండా అడ్వైజ్ ఇచ్చాను. అన్నట్టు అది నాన్ వెజిటేరియన్ డిష్. ఒకవేళ మీకు నాన్ వెజిటేరియన్ అలవాటు లేకపోతే మీకు ఆ డిష్ నచ్చదనుకున్నాను. నేను మిమ్మల్ని సహాయం అడగలేదు. మీరెందుకు నా వెనకే వస్తున్నారు? మీరు థ్యాంక్స్ చెప్పే విధానం కాస్త డిఫరెంట్గా ఉంది. అయినా మీ థ్యాంక్స్ నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. నేను మెను చదవలేనని తెలుసుకొని నాకు ఇంగ్లీష్ నేర్పించడానికి వచ్చారా? మీకు ఇంగ్లీష్ తెలియడం వల్ల మీరు ఏవైనా చేయొచ్చని మీ మనసులో అనుకుంటున్నారా? ఇంగ్లీష్కి ఎందుకని మీరు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? ఇది ఒక భాష మాత్రమే, తెలుగుకి సంబంధించిన సర్టిఫికెట్ కాదు. మీకు ఇంగ్లీష్ రానంత మాత్రాన అందరికన్నా మీరు లోకువని మీకు మీరే ఎందుకు భావిస్తున్నారు? ఇంగ్లీష్ రాకపోయినా మీరు పర్ఫెక్ట్గా ఉన్నారు. మీకు ఇంగ్లీష్ వచ్చినా రాకపోయినా ఈ లోకానికి ఏం పెద్ద సమస్య కాదు. మీ ఆలోచనే ముఖ్యం. ఒకవేళ మీకు ఇంగ్లీష్ రాకపోవడం వల్ల అందరికన్నా మీరు వీక్ అని భావిస్తే అది అధిగమించడానికి 2 మార్గాలున్నాయి. ఒకటి, దాన్ని తలుచుకుని పదే పదే బాధపడకూడదు. లేదంటే ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ఈ లాంగ్వేజ్ చాలా సులభం. మీకోటి తెలుసా, ఫారిన్లో 2 ఏళ్ల పిల్లలు కూడా ఇంగ్లీష్ మాట్లాడతారు. సారీ, తమాషా చేస్తే మీ మొహంలో చిరునవ్వు కనిపిస్తుందనుకున్నాను. నేను నా కోచింగ్ కోసం మాట్లాడలేదు. కానీ ఒకటి మాత్రం చెప్పగలను, ప్రయత్నం చేయడంలో తప్పులేదు. ఏదో ఒక ఇన్స్టిట్యూట్లో మీరు జాయిన్ అవ్వండి. ఆల్ ద వెరీ బెస్ట్. డాక్టర్ మేడం, అమ్మగారికి సూప్ ఇచ్చాను. ఏంటి? అమ్మగారికి సూప్ ఇచ్చే సమయం అయింది, అందుకే ఇచ్చాను. 7 గంటలైంది. మిస్టర్ దీక్షిత్ ఆఫీస్ నుంచి బయలుదేరారో లేదో. డాక్టర్ గారు, నేను ఇంట్లో ఉన్నాను, నాకెలా తెలుస్తుంది? నేను రియాని అడుగుతాను. అరే రియా, నేను నీకే ఫోన్ చేయాలనుకున్నాను. మీ అన్నయ్య ఆఫీస్ నుంచి బయలుదేరారా? అన్నయ్య ఇంకా రాలేదా? అన్నయ్య ఎప్పుడో బయలుదేరి వచ్చేసాడు. లేదే, ఇంకా ఇంటికి రాలేదే. అన్నయ్య ఆశ్రమ్ రోడ్ పక్కన ట్రాఫిక్లో లాక్ అయ్యారేమో అనుకుంటా. ఏమైంది? మీరు పని గురించి ఏమైనా మాట్లాడాలా? యాక్చువల్లీ ఆయన నన్ను ఇంట్లో వెయిట్ చేయమని చెప్పారు. మీరు ఎందుకైనా మంచిది అన్నయ్యకి కాల్ చేసి మాట్లాడండి. పర్వాలేదు, ఇట్స్ ఓకే. ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ ఉందేమో, అందుకే వెయిట్ చేయమన్నట్టున్నారు. ఈరోజు ఆంటీ రిపోర్ట్స్ వచ్చాయి. ఐ హోప్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. ఐఎమ్ ష్యూర్ అంతా కరెక్ట్గానే ఉంటుంది. యూ డోంట్ వరీ. నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. ఓకే. ఇది అస్సలు నాకు నచ్చడం లేదు. అవును బామ్మ, ఈ చిప్స్ తినడం కొంచెం కష్టంగానే ఉంటుంది. సౌరవ్, అమ్మ సోనా గురించి మాట్లాడుతుంది. నీకు టెన్షన్గా లేదా? చీకటి పడిపోతుంది, సోనా ఇంకా ఇంటికి రాలేదు. అమ్మ, టెన్షన్ పడుతున్నాను కాబట్టే అందుకే ఎక్కువ తింటున్నా. టెన్షనే గనక ఉండుంటే నువ్వు జాబ్ వెతుక్కునేవాడివి. అమ్మా ప్లీజ్, అమ్మా ఇప్పుడు ఒక టెన్షన్ మాత్రమే తీసుకోగలను. సోనా ఇంకా రాలేదు కదా, అందుకే టెన్షన్లో ఉన్నాను. తను వచ్చిన తర్వాత జాబ్ గురించి ఆలోచిస్తాను. యా, దానికి సంబంధించిన డీటెయిల్స్ అని నాకు ఆఫీస్కి మిస్టర్ సెండ్ చేయి. దీక్షిత్. 1 minute. యా, నాన్న, సోనాకు ఒకసారి ఫోన్ చేయండి. ఎక్కడుందో ముందు మనకు తెలుస్తుంది కదా. ఒకవేళ దేవ్ సార్ ఏమైనా పని చెప్పారేమో. ఆ అబ్బాయి చాలా మంచి అబ్బాయిరా. సోనాని అతను ఏమీ అనుండడు. ఖచ్చితంగా వాళ్ళ అమ్మ వాళ్ళే తనకి పని ఎక్కువై ఉంటుంది. వయసు మళ్ళిన వాళ్ళు ఎలా ఉంటారో నీకు తెలుసు కదా. అత్తయ్య ప్లీజ్. ఏమైందండి? ఇదిగో రింగిపోతోంది. చెప్పండి నాన్న. సోనా ఎక్కడున్నావమ్మా? బాగా లేట్ అయింది కదమ్మా. ఐ నో నాన్న, నేను ఇక్కడ మిస్టర్ దీక్షిత్ ఇంట్లోనే ఉన్నాను. కాస్త అర్జెంట్ వర్క్ ఉంది. ఓకేమ్మా, కానీ బాగా లేట్ అయింది కదా, నేను అక్కడికి రానా అమ్మా? నాన్న, నేను వచ్చేస్తానులేండి. మీరు ఇంత దూరం రానక్కర్లేదు. దిస్ ఇస్ నాట్ డన్ సోనా. ఎంతసేపు అక్కడే ఎందుకు ఉండాల్సి వచ్చిందమ్మా? నాన్న, మిస్టర్ దీక్షిత్ ఏదో ఇంపార్టెంట్ గా మాట్లాడాలట, అందువల్ల ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. డోంట్ వరీ, నేను వచ్చేస్తాను. మీరు పడుకోండి. ఓకే బాయ్ అమ్మా. ఏమైందండి? ఏమంటోంది? మిస్టర్ దీక్షిత్ ఏదో పనుంది, ఉండమన్నారట. డాక్టర్ మేడం, మీకేమైనా తీసుకురమ్మంటారా? ఏం అక్కర్లేదు కిచ్చన్నయ్య. మీరు మిస్టర్ దీక్షిత్ని ఇంకా ఎంతసేపు పడుతుందో కనుక్కోండి. అన్న లోపలికి రావద్దన్నారు, చాలా బిజీగా ఉన్నట్టున్నారు.
మీరు వెళ్ళి పడుకోండి. అలాగే. అట్లీస్ట్ ఆయనైనా పడుకోనిద్దాం. అమ్మా, సోనా నువ్వు ఎక్కడున్నావు? ఇంట్లో అందరం టెన్షన్ పడుతున్నావు. నువ్వు ఎప్పుడొస్తావు? అమ్మా డోంట్ వరీ, నేను ఇక్కడే దీక్షిత్ ఇంట్లోనే ఉన్నాను. ఇక్కడి నుంచి బయలుదేరేటప్పుడు మీకు ఫోన్ చేస్తాను. మీరందరూ పడుకోండమ్మా, నా గురించి ఆలోచించకండి. ఓకే. మిస్టర్ దీక్షిత్, మీరు నన్ను వెయిట్ చేయమని చెప్పారు. అవును కదా, నేను డాక్టర్ సిన్హా గారితో మాట్లాడాను. అమ్మ రిపోర్ట్స్ ఈ వీక్ చాలా బెటర్గా ఉన్నాయని ఫోన్ చేసి చెప్పారు. అమ్మ హెల్త్లో ఇంప్రూవ్మెంట్ ఉందని చెప్పారు. సో డాక్టర్ బోస్, మీరు చాలా బాగా ట్రీట్మెంట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. మిస్టర్ దీక్షిత్, మీరు థ్యాంక్స్ చెప్పడం కోసమే ఇంతసేపు నన్ను ఇక్కడ ఇలా వెయిట్ చేయించారా? చెప్పండి. అవును. మిస్టర్ దీక్షిత్, ఇప్పుడు టైం ఎంతైందో మీకు తెలుసా? ఇట్స్ 12:30. నైట్ 12:30 అయ్యింది. అయినో, ఈ విషయం నాకెందుకు చెప్తున్నారు? ఒకవేళ మీరు నాకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటే నాకు మెసేజ్ చేస్తుంటే సరిపోయేదిగా. ఇంతసేపు నన్ను ఇక్కడ ఎందుకు వెయిట్ చేయించారు? యా, ఏంటి? నేను ఆంటీకి బాగానే ట్రీట్మెంట్ చేస్తున్నానని నాకు తెలుసు. ఆవిడ రిపోర్ట్స్ బాగానే వస్తాయి. కానీ ఈ విషయాన్ని నాకు చెప్పడానికి మీరెందుకు నన్ను 12:30 వరకు ఇలా వెయిట్ చేయించారు? అసలు ఇప్పుడు ఏమైందని? ఆంటీ రిపోర్ట్స్ లో ఏదైనా ప్రాబ్లం ఉందేమోనని నేను ఫీల్ అయ్యాను. నా ట్రీట్మెంట్ లో ఏదైనా ఫాల్ట్ ఉందేమోనని, ఏదైనా పెద్ద ప్రాబ్లం అయిందేమో, అందుకే నన్ను వెయిట్ చేయమన్నారేమో అనుకున్నాను. బట్ దిస్ ఇస్ నాట్ డన్ మిస్టర్ దీక్షిత్. ఇట్స్ ఓకే, ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. ఇది మీకు బిగ్ డీల్ కాకపోవచ్చు మిస్టర్ దీక్షిత్, నాకు ఇది బిగ్ డీలే. అందరూ మీలాగే వర్క్ మైండెడ్ గా ఉండరు. నేను ఒక నార్మల్ గర్ల్ని. నా పని పూర్తి చేసుకుని ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుందామని అనుకుంటాను. మీలా నైట్ అంతా కూర్చుని నేను వర్క్ చేయలేను. చూడండి, మీరు ఎప్పుడు ఇలా గొడవ పడుతూనే ఉంటారా? నేను మీతో గొడవ పడటం లేదు మిస్టర్ దీక్షిత్. నేను ఇక్కడ మీకోసం వెయిట్ చేయటం వల్ల మా ఇంట్లో అందరూ టెన్షన్ పడుతున్నారు. ఇవన్నీ మీకు చెప్పినా ఎలాంటి ప్రయోజనం ఉండదు. యు ఆర్ సో ఇంపాసిబుల్. రండి మేడం. దేవ్ సార్ మిమ్మల్ని ఇంట్లో వదిలిపెట్టరమ్మన్నారు. దేవ్ సారా? అవును మేడం. ఎప్పుడు? ఎనీవేస్ వదిలేండి. ఇలాంటి మనిషి హెల్ప్ నాకేం అవసరం లేదు. మేడం, దయచేసి నేను చెప్పేది కాస్త అర్థం చేసుకోండి. ఈ రాత్రి సమయంలో మీరు ఒంటరిగా వెళ్ళారని తెలిస్తే నా ఉద్యోగం పోతుంది. దేవ్ సార్ కోపం గురించి మీకు తెలుసు కదా. నాకు తెలుసు కాబట్టే చెప్తున్నాను. మీరేం దిగులు పడకండి. ఆయన జాబ్ నుంచి తీసేస్తారేమోనని భయపడకండి. అలా జరగాలని కోరుకోండి. ఆయన మిమ్మల్ని జాబ్ నుంచి తీసేస్తే మీరందరికీ స్వీట్స్ పంచండి. నేను మీకు మంచి జాబ్ ఇప్పిస్తాను. అక్కడ మీకు బాస్ ఉంటారు, హిట్లర్ కాదు. హలో. నేను మాత్రమే మెలకుగా ఉన్నాను అనుకున్నాను, కానీ నువ్వు కూడా మేల్కొనే ఉన్నావు. నాకు డబ్బంటే అత్యాస అనుకోవద్దు. డబ్బు మామూలు విషయమే, కానీ బతకడానికి డబ్బు కావాలి కదా. నేను నిన్ను ఒక విషయం అడగడానికే ఫోన్ చేశాను. రోడ్ నెంబర్ 12లో ఈశ్వరి దీక్షిత్ కమ్యూనికేషన్లో 15 అంతస్తుల బిల్డింగ్ ఉంది కదా. ఆ టాప్ 4లో దేవుని కలిసి డబ్బు తీసుకోమంటావా, లేదు ఇంటికొచ్చి తీసుకోమంటావా, లేదా నువ్వే తీసుకొచ్చిస్తావా? ఏదైనా సరే నీ ఇష్టం ఈశ్వరి. నీ పిల్లల్ని నేను అడిగానని చెప్పు. నీ ఆరోగ్యం జాగ్రత్త. ఫోన్ పెట్టేనా?
థ్యాంక్ యూ అంకుల్. మీకు ఇప్పటికీ కూడా టైం ఉంది అంకుల్. ఈ జాబ్ వదిలేయండి. మేడం దేవ్ సార్ నన్ను పని నుంచి తీసేయరు మేడం. ఓ మై గాడ్, బలవంతంగా మిమ్మల్ని ఈ జాబ్లో ఉంచుకుంటున్నారా? చాలా విచిత్రమైన మనిషి. మిస్టర్ దీక్షిత్ చాలా కోపిస్ట్. అవును మేడం, మీరు కరెక్ట్గానే చెప్పారు. లేదంటే రిటైర్మెంట్ వయసు అయిపోయిన తర్వాత కూడా ఎవరు పనిలో పెట్టుకుంటారో మీరే చెప్పండి. నాకు వయసు అయిపోయింది, నన్ను ఖచ్చితంగా ఎవరూ పనిలో పెట్టుకోరమ్మా. అందుకేనమ్మా దేవ్ సార్ నన్ను పనిలోంచి తీసేయడం లేదు. మీరు చెప్పింది కరెక్టే మేడం. దేవ్ సార్కి కాస్త కోపం ఎక్కువే. మాలాంటి నిరుపేదల్ని కూడా ఆయనే కాపాడుతున్నారు. చూడండమ్మా, ఇలాంటి మంచివాళ్ళు నలుగురు ఉంటే గనక ఈ లోకమే మారిపోతుంది మేడం. నిజం చెప్తున్నాను. మనుషులు రాగి పాత్రలో బంగారపు నీళ్లు పోసి పెడుతున్నారు, కానీ దేవ్ సార్ బంగారం అయినా కూడా రాగి పాత్రలో నీళ్లు పోసి పెడుతున్నారు. గుడ్ నైట్ మేడం. గుడ్ నైట్. హలో సార్, మేడం ఇంటికి చేరిపోయారు. అమ్మా, నాన్న, ఇంకా ఎందుకు మీరు మెలకుగా ఉన్నారు? నేను వచ్చేస్తానని చెప్పాను కదా, మీరెందుకు ఇంకా నిద్రపోలేదు? ఐఎమ్ సారీ. యాక్చువల్లీ అక్కడ నా పేషెంట్ రిపోర్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. మిస్టర్ దీక్షిత్ చాలా బిజీగా ఉన్నారు. ఆయన రావటం లేట్ అయింది. సోనా, ఢిల్లీలో ఆడపిల్లలు రాత్రిపూట ఒంటరిగా రావడం సేఫ్ కాదని నీకు తెలీదా? నువ్వేమో నన్ను రావద్దని చెప్పావు. ఆ దీక్షిత్ వల్ల నువ్వు ఇంటికి ఒంటరిగా రావాల్సి వచ్చింది కదా. అమ్మా, నేను ఒంటరిగా రాలేదు. మిస్టర్ దీక్షిత్ డ్రైవర్ తన కార్లో నన్ను ఇక్కడి వరకు ఫాలో చేస్తూ వచ్చారు. కార్లో ఎందుకు ఫాలో చేశారు? అమ్మా, రేపు వర్క్ వెళ్ళాలంటే నాకు స్కూటీ కావాలి కదా, అప్పుడే టైంకి రీచ్ అవుతాను. ఎనీవేస్, మిస్టర్ దీక్షిత్ వల్లే నేను ఇక్కడి వరకు సేఫ్ గా రాగలిగాను. ఇప్పుడు నువ్వే ఆయనకు అనుకూలంగా మాట్లాడుతున్నావా? వా అమ్మా, నేను తన్నేం డిఫెండ్ చేయటం లేదు. ఏం జరిగిందో అదే చెప్తున్నాను. అయినా మీరిద్దరూ నన్ను ఎందుకు అలా చూస్తున్నారు? యునో, ఈ రోజు వెజిటబుల్స్ కట్ చేసేటప్పుడు నా చెయ్యి తెగింది. ఏది చూపించు. ఎక్కడ? ఎక్కడమ్మా? మీరిద్దరూ కోపంగా ఉన్నారు కదా, నన్ను ఇలా చూడకూడదు కదా. సోనా, గిలరా గిలరా రా అని చెప్తున్నానా? కూర్చో. బామ్మ, నువ్వు మెలకుగానే ఉన్నావా? నీతో మాట చెప్పాలి, అందుకే మేల్కుని ఉన్నాను. ఏంటది? కుశల్ రేపు నిన్ను డిన్నర్కి కాంటినెంటల్ హైకి తీసుకువెళతాడట. నేను డిన్నర్ కది వెళ్ళనమ్మా. అదేం కుదరదు. సోనా, నేను చాలా కష్టపడి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాను. నువ్వు వెళ్తున్నావు, అర్థమైందా? అమ్మా, నేను ఎలా వెళ్ళగలను? నేను లీవ్ తీసుకోలేదు. కన్ఫర్మ్ చేయడానికి ముందు నాకు మాట చెప్పు ఉండొచ్చు కదమ్మా. ఆ మాట నిన్ను అడగాలని వెయిట్ చేస్తుంటే నువ్వు ఈ పాటికి నన్ను అయిపోయి ఉండేదానివి. రేపు నువ్వు డిన్నర్కి వెళ్తున్నావు అండ్ ఇట్స్ ఫైనల్. సోనా, నువ్వు జాబ్ చేస్తున్నానని రాత్రి 12 వరకు బయట ఉంటున్నావు. మీ అమ్మ కోసం నువ్వు ఈ మాత్రం కూడా చేయలేవా? నేనెంత కష్టపడ్డానో తెలుసా? నువ్వు మరీ అంత ఎమోషనల్ గా మాట్లాడుకు. ఎప్పుడు నువ్వే మాట్లాడతావా? మేమేమి మాట్లాడకూడదా? ఇలా చూడు, నీకోసం ఒక శారీ తీసి పెట్టాను. అవును గాని ఆ శారీతో పాటు నా పెళ్లి నెక్లెస్ కూడా పెట్టుకొని వెళ్ళు. అమ్మా, సారీ కూడా కట్టుకుంటాను, కానీ నెక్లెస్ మాత్రం నేను పెట్టుకోనమ్మా. అది కూడా పెట్టుకుంటే ఓ యాంటిక్ పీస్ లా ఉంటాను. ఏమంటున్నావు? ఇలా చూడండి అత్తయ్య, నన్ను ఈ పిల్ల యాంటిక్ పీస్ అంటోంది. అమ్మా, ఈశ్వరి దీక్షిత్ కమ్యూనికేషన్లో 15 అంతస్తుల బిల్డింగ్ ఉంది కదా, ఆ టాప్ 4లో దేవుని కలిసి డబ్బు తీసుకోమంటావా, లేదు ఇంటికొచ్చి తీసుకోమంటావా? మా, నువ్వు ఇంకా నిద్రపోలేదంటమ్మా. ఎంతసేపు అలాగే నుంచుని ఉంటావు? ఏదైనా చెప్పాలనుకుంటే వెంటనే చెప్పమ్మా. ఏం చెప్పాలి? ఇంకా ఎన్నిసార్లు చెప్పాలి? రాత్రిళ్ళు పడుకోకుండా పని చేస్తూనే ఉన్నావు. సారీ, అమ్మా. 「 పడుకోనన్నా. 」 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 「 పడుకోనన్నా.
అన్నయ్య చూడు విషయం ఏంటో తనే చెప్తుంది ఎవరు దొరికారు? ఎవరైనా అడగకూడదు, ఏం దొరికిందని అడగాలి. నాకు నచ్చని హీరో సినిమా టికెట్స్ నాకు దొరికేశాయి. నా ఫ్రెండ్స్ కూడా టికెట్స్ దొరకలేదు తెలుసా? యా, నాకు ఎందుకు ఎక్సైట్ దొరికింది. అవుతున్నావు? సిద్ధార్థ్ మల్హోత్రా దాని ఫేవరెట్ హీరో. ఆ హీరో మీద దీనికెందుకు ఇంత ప్రేమో తెలియడం లేదన్నయ్య. హాయ్, అతను నా పక్కింట్లో ఉంటే గనక నేనే నా చేతులతో రోజు వంట చేసి పెట్టేదాన్ని. నువ్వే ఎందుకు పెట్టాలి? తనకి తినడం రాదా లేకపోతే? ఊరుకో అన్నయ్య, నువ్వెప్పుడు ప్రొటెక్టివ్ గా ఉంటావు. భోజనాన్ని కూడా ప్రొటెక్టివ్ చేస్తున్నావు. నా హీరో బేబీ ఏమన్నా ఇక్కడికి వస్తాడా? ఇలా చూడు నిక్కి, బేబీ అని పిలవకుండా హీరో పూర్తి పేరుతో పిలువు. అక్క త్వరగా రెడీ అవ్వు, 3:30కి షో ఉంది. 3:30 షో కదా, మీరు ఇప్పుడు ఎందుకు రెడీ అవ్వడం? నా హీరో బేబీ, నాకు నచ్చిన హీరో సినిమాకి నేనేమైనా సింపుల్ గా వెళతాననుకుంటున్నావా? అక్క అన్నయ్యకి అర్థం కాదు, నువ్వు త్వరగా రెడీ అవ్వు, వెళదాం. అది నేను రాలేను నిక్కి. ఏ ఎన్ని రోజులని ఇలా ఇంట్లో కూర్చుని సినిమాలు చూస్తావు? రా అక్క, కొత్త సినిమా థియేటర్లో కూర్చుని చూద్దాం. నేను కొంచెం బయటకు వెళ్ళాలి. రేపు వెళ్ళొచ్చు కదక్క, ఈ రోజే వెళ్ళాలా ఏంటి? అది నేను ఇంగ్లీష్ నేర్చుకుందామని నిర్ణయించుకున్నాను. అదే ఈ రోజు నుంచి నాకు క్లాసెస్ మొదలవుతున్నాయి. వావ్ అక్క, ఫస్ట్ నాతో మీరు ఎప్పుడైతే డిసైడ్ చేశారో చెప్పండి. లేదు, ముందు నాతో చెప్పండి. లేదు అక్క, నాతో చెప్పు. హే, Please లేదు అక్క, నాతోనే చెప్పాలి. అక్క, నాతో చెప్పండి. చెప్తావా లేదా? డాక్టర్ బోస్, నిన్న అలా జరిగినందుకు ఐఎమ్ సారీ. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.